నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అద్భుతమైన ప్రవచనం ఆధారంగా మహాభారతంలోని ఒక అత్యంత ఆసక్తికరమైన ఘట్టాన్ని లోతుగా చూడబోతున్నాం. మనిషి మనస్తత్వాన్ని, ఆ కోపమనేది అసలు ఎలా శాసిస్తుంది, ఉదంకుడికి వచ్చిన ఆగ్రహం ఏకంగా సర్పయాగానికి ఎలా దారితీసింది లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఒక 5 దశల్లో అర్థం చేసుకుందాం. ఉదంకుడి మనసులో మొదలైన కోపం, జారుడు మెట్లులాంటి అతని తపస్సు, జనమేజయుడిని ఒప్పించిన తీరు, పాములపై ప్రతీకారం, ఇంకా చివరగా కోపం వల్ల జరిగే అనర్థాలు. సరే, మొదటి దశలోకి వస్తే ఉదంకుడి మనస్సులో అసలు ఈ కోపం ఎలా మొదలయింది, ఆ పగకు బీజమెక్కడ పడిందో ముందుగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఉదంకుడు తన గురువుగారి ఆశీస్సులు తీసుకుని చాలా గొప్ప తపస్సును ప్రారంభించాడు. అంత బానే ఉంది అనుకునే లోపే అంత గొప్ప తపస్సులో ఉండి కూడా ఆ ఒక్క ఆలోచన అతన్ని వదలట్లేదు. అదేంటంటే, నాగలోకంలో తన కుండలాలను అపహరించి తనను ముప్పుతిప్పలు పెట్టిన ఆ తక్షకుడిపై పగ. అది అతని మనసులో అలా గూడు కట్టుకుని ఉండిపోయింది. ఆ పగ అతన్ని ప్రశాంతంగా తపస్సు కూడా చేసుకోనివ్వలేదు. నిజం చెప్పాలంటే, ఆ కోపాన్ని జయించలేకపోవడం వల్లే ఈ కథ మొత్తం మలుపు తిరిగింది. ఇక్కడ ఉదంకుడు ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించాడో చూడండి. అతనికి కోపముంది, ప్రతీకారం తీర్చుకోవాలనుంది. కాని తన స్వంత తపోశక్తితో తక్షకుణ్ణి శపిస్తే ఏమవుతుంది? తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న తపస్సంతా కరిగిపోతుందని అతనికి బాగా తెలుసు. పోనిలే అని వదిలేశాడా? లేదు, రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. జనమేజయ మహారాజుని ఉసిగొల్పి తక్షకుడికి శిక్షపడేలా చేయడం. అంటే పాము చావాలి కాని కర్ర విరకకూడదు అన్నమాట. దీనివల్ల తన తపస్సుకు ఎలాంటి డోకా ఉండదు కదా అని అతని ఆలోచన. ఇక రెండవ దశ తపస్సు, అలాగే జారుడు మెట్లు. ఇదొక లోతైన తాత్వికాంశం. మనిషి ఆధ్యాత్మికంగా ఎలా పతనమవుతాడో ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. జారుడు మెట్లు, ఈ పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి కాలు జారితే నేరుగా కిందకే కదా. దీర్ఘకాలంపాటు మనసులో పగను పెట్టుకుని ఎదుటివారిపై ప్రతీకారం కోసం లోలోపల కుట్రలు చేస్తూ ప్రణాళికలు రచించడమనేది ఖచ్చితంగా ఆ జారుడు మెట్ల మీద నిలబడటమే. ఉదంకుడులాంటి ఒక గొప్ప తపస్వి అసలు ఎలా ఉండాలి? ఎంతో క్షమాగుణంతో ఉండాలి. కాని అలా ప్రతీకారానికి పక్కా ప్రణాళికలు రచించడం వల్ల ఆధ్యాత్మికంగా ఎలా పతనమయ్యాడో మనకిక్కడ అర్థమవుతోంది. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, భగవంతుడు మనం బయటకు చేసే పనులనే కాదు సుమా, మనం మనసులో ఉన్న కుట్రలను, ఉద్దేశ్యాలను కూడా అంతే నిశితంగా గమనిస్తాడు. మనకు అపకారం చేసిన వాడికి కీడు తలపెట్టాలని మనం కుట్ర చేస్తే, దైవదృష్టిలో మనం కూడా వాడితో సమానంగా పాపాత్ములమైపోతాము. ఇతరులకు మార్గదర్శనం చేయాల్సిన బ్రాహ్మణోత్తముడు ఇలా కక్ష పెంచుకొని ఇతరులను పావులా వాడుకోవడం వల్ల ఈశ్వరుడి దృష్టిలో తన పుణ్యాన్ని ఎలా కోల్పోతాడో ఇది స్పష్టం చేస్తోంది. ఇక మూడవ దశ జనమేజయుడిని తన దారిలోకి తెచ్చుకోవడం. మహారాజు సభలో అడుగుపెట్టి ఉదంకుడు వేసిన ఈ వ్యూహం నిజంగా ఒక మాస్టర్ క్లాస్ అనే చెప్పొచ్చు. సభలోకి అడుగుపెట్టగానే రాజును కీర్తిస్తూ వాడిన అద్భుతమైన పదం ఇది: మిత, హిత, సత్యవాక్య. ఇది ఎంత తెలివైన మాటంటే, ఇలా పొగడటం ద్వారా రాజును ఒక మానసిక చట్రంలో బంధించేశాడు. రాజు తక్కువ మాట్లాడాలి, అది కూడా ఉదంకుడి మాటకు అంగీకారం తెలిపేలా మాత్రమే ఉండాలి అన్నదే దీని వెనకున్న అసలు వ్యూహం. రాజు ఏమాత్రం ఎదురు ప్రశ్నలు వెయ్యకుండా తన దారికి తెచ్చుకోవడానికి వేసిన ఈ ఎత్తుగడ నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఆ వ్యూహం ఎంత పక్కాగా సాగిందో ఈ 4 అడుగుల్లో మనం చూడవచ్చు. మొదట రాజును ఆకాశానికెత్తేలా పొగడటం, తర్వాత అతని తండ్రి పరీక్షిత్తుడు ఎంత గొప్పవాడో గుర్తుచేయటం, ఆ తర్వాత మెల్లిగా అంతటి గొప్ప తండ్రి చావుకు కారణం ఆ తక్షకుడే అని రాజు మనసులో క్రోధాన్ని రగిలించడం, ఇక చివరిగా పాములన్నింటినీ నాశనం చేయాలని డిమాండ్ చేయడం. తన వ్యక్తిగత కోపాన్ని ఒక రాజు మెదడులోకి ఎంత నేర్పుగా ఎక్కించాడో చూశార్కదా. పరీక్షిత్తును తక్షకుడు అసలు ఎందుకు చంపాడు? శృంగి అనే ఒక బాలుడి శాపం నెరవేర్చడానికి కదా. కాని దాన్ని ఉదంకుడు రాజుకు ఎలా వివరిస్తున్నాడంటే, తక్షకుడికి ఇంకో దారి లేదా? ఒక చిన్న బ్రాహ్మణ కుర్రాడు చెప్పాడని అంతటి గొప్ప ధర్మాత్ముడైన రాజును విచక్షణ లేకుండా చంపేయాలా అని ప్రశ్నిస్తాడు. ఇలా అడిగేసరికి సహజంగానే జనమేజయుడి మనసులో ఆ కోపాగ్ని భగ్గుమంటుంది.
ఇక 4వ దశ పాములపై ప్రతీకారం. కోపాన్ని సక్సెస్ఫుల్గా రాజు మనసులోకి బదిలీ చేసిన తరువాత ఉదంకుడు తన అసలు లక్ష్యం వైపు అడుగులేస్తాడు. ఇక్కడ మనకందరికీ ఒక సహజమైన అనుమానం వస్తోంది. తప్పు చేసింది ఒక తక్షకుడు మాత్రమే కదా, మరి వాడిని ఒక్కణ్ణే శిక్షిస్తే సరిపోతుంది కదా, ఎందుకని పాము జాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలని ఈయన డిమాండ్ చేస్తున్నాడు? దానికి ఉదంకుడిచ్చిన సమాధానం చాలా తెలివిగా ఉంటుంది. ఒక కులంలో ఒక్క దుర్మార్గుడున్నా ఆ జాతి మొత్తం నాశనమైపోతుంది అని వాదించాడు. ఆ విషమున్న మిగతా పాములు కూడా భవిష్యత్తులో మనకు ప్రమాదకరమే అని తన వాదన వినిపించి రాజు సర్పయాగానికి అంగీకరించేలా పూర్తిగా ఒప్పించేశాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్పయాగం చేయడానికి వెంటనే బ్రాహ్మణులను పిలిపించమని ఉదంకుడు రాజుకు సూచిస్తాడు. వాళ్ళు స్వాహా అంటూ మంత్రాలు చదువుతుంటే ప్రపంచంలోని పాములన్నీ ఆఖరికి దాక్కున్న ఆ తక్షకుడు కూడా వచ్చి అగ్నిలో పడిపోతాయని చెబుతాడు. పాపం ఆ భావోద్వేగంలో పీక్స్కి చేరిన కోపంలో ఉన్న జనమేజయుడు మారుప్రశ్న వేయకుండా ఆ భయంకరమైన యాగానికి సయనిస్తాడు. ఇక చివరిదైన 5వ దశ కోపం తెచ్చే అనర్థాలు మనందరికీ ఉపయోగపడే జీవిత పాఠాలు. ఈ కాలక్రమాన్ని ఒక్కసారి గమనించండి. ఇది కాలచక్రం అసలు ఎలా పనిచేస్తుందో స్పష్టంగా చూపుతుంది. కృతయుగంలో కద్రువ ఇచ్చిన శాపం అనే చిన్న బీజం మధ్యలో ఉదంకుడి మనసులో ఉన్న పగతో కలిసి కలియుగంలో జనమేజయుడి ద్వారా ఎలా ఉగ్రరూపం దాల్చిందో చూడండి. ఒకే ఒక్క కోపపు ఆలోచన యుగయుగాలపాటు ప్రయాణించి ఎంతటి వినాశనానికి దారితీసిందో చూస్తుంటే ఒక విశ్వనాటకంలాగా అనిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇది కేవలం పురాణాలకు మాత్రమే పరిమితం కాదు సుమా. మనకి విపరీతమైన కోపమొచ్చినప్పుడు అసలు మనం ఏం చెయ్యాలి? మనం ఈ విశ్లేషణలో ఏ ఒక్క చిన్న విషయాన్ని వదల్లేదు. అలాగే మూలగ్రంథంలో లేనిది ఏదీ సొంతంగా కల్పలేదు. ఉన్నదున్నట్లుగా చూస్తే దీని సారాంశం మనకు స్పష్టంగా చెప్పేది ఒకటే: విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతీకారం కోసం ప్లాన్స్, వ్యూహాలు అస్సలు వెయ్యకూడదు. ఎందుకంటే ఆ క్రోధం మన విచక్షణను పూర్తిగా నాశనం చేసి జారుడు మెట్లపై నుండి కిందకు పడేస్తుంది. దానికి బదులుగా ఆ క్షణంలో కాస్త ఆగి మన బాధను భగవంతుడికి వదిలిపెట్టడమే అసలైన మార్గం. శిక్షించాలన్నా రక్షించాలన్నా అది దేవుడే చూసుకుంటాడు. నిజమే కదా? కోపం మనల్ని శాసించాలా లేక మనమే ఆ కోపాన్ని జయించాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఒకసారి ఆలోచించండి. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.